సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదుని గాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములు ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిషేకునికి అతడు రక్షణ దుర్గము. ప్రభువు నీ జనులను కాపాడము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకుము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము. ఏలైనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడను నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు 17, 18 వచనములు. ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయను. అతనికి దేవుని మాట వినబడెను. దేవుడు అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలువలే కాపాడెదను, నీకొక్క గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము
ప్రభు, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను బిడ్డ పాపలు లేని వాడనైతిని. దమస్కు వాడైన ఎలియాజరే నా ఇంటికి వారసుడు అగును గదా అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానము కలిగింపలేదు. చివరకు నా ఇంటిలో పుట్టిన బానిస ఎవడో ఒకడు నాకు దాయాది అగును. అంతటా అబ్రహామునకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతికి కూడా అలాగునే అగును అని చెప్పెను. అబ్రాము దేవుణ్ణి నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేను కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చితిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నమ్ముట ఎట్లు అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడమేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళని, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అని అనెను. అబ్రాము వాటన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి, కానీ అబ్రాము వాటిని తోలివేశెను. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అతనిని భయము పట్టుకొనెను. అంతట ప్రొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగకుంపటియు నిప్పు మంటయు కనబడి మాంస ఖండముల నడుముగా కదలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుములవోలే మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. వందనం ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15వ వచనము నుండి 20వ వచనం వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15వ వచనము నుండి 20వ వచనం వరకు. కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేళ్ళయ్యుండి గొర్రెల చర్మము కప్పుకొని మీ మీదికి వచ్చును. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లనియని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొనగలరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు మాటలలో మనం వింటూ ఉన్నాం. 17-18 వచనాలలో ప్రభువు పలుకుతూ ఉన్నారు. శిష్యులతో మాట్లాడుతూ కపట భక్తులను గురించి, ప్రవక్తలను గురించి, వారి యొక్క ఉద్దేశములు, తలంపులను గురించి ప్రభు మాట్లాడుతూ ఈ 17-18 వచనాలలో చక్కటి మాటను వివరంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ మాటలని ఒకసారి మనము ఆలోచన చేస్తే 17వ వచనంలో మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. 18వ వచనంలోనేమో మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు అని క్రీస్తు ప్రభువు మాటలలో మనం వింటూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాన్ని గురించి ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ జీవితము, నా జీవితము, మన జీవితము క్రీస్తుని అనుసరించి నడుస్తున్నటువంటి మనము క్రీస్తుని యొక్క సుగుణాలను కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? ఆయనను పోలి మనం జీవించగలుగుతూ ఉన్నామా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఈ 15వ వచనంలో వినినట్లుగా 15-16 వచనాలలో ప్రభు మాటలు, ఇదిగో కపట ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడు అంటూ ఉన్నారు. మనము కూడా వేషధారుల వలె ఉంటూ ఉన్నామా? పైకి భక్తిని చూపిస్తూ, పైకి ప్రేమను చూపిస్తూ, పైకి ఇదిగో ఎటువంటి చెడు అనేది నాలో లేదు, నేను అందరినీ కూడా సమానంగా చూడగలుగుతూ ఉన్నాను, అందరినీ ప్రేమించగలుగుతూ ఉన్నాను, అందరికీ నా ప్రేమను అందించగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగి కపట భక్తిని చూపిస్తూ కపట ప్రవక్త వలె మనం జీవిస్తూ ఉన్నామా? గొర్రె పిల్ల యొక్క ఆ యొక్క చర్మాన్ని ధరించుకొని ఇదిగో తోడేళ్ళ వలె ఉంటున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, నీవు నేను, మనమందరము కూడా. ఎందుకంటే జీవము కలిగినటువంటి క్రీస్తుని మనం అనుసరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క మాటలను మనం వింటూ ఉన్నాం. ఈరోజు చూడండి, సువిశేషంలో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మంచి చెట్లు చెడ్డ పండ్లను ఇవ్వవు, చెడు చెట్లు మంచి పండ్లను ఇవ్వవు. ఈరోజు నువ్వు మంచి పండ్లను ఇచ్చేవాడివిగా, మంచి చేసేవాడివిగా ఉన్నావా? లేకపోతే చెడు చేస్తూ, చెడ పండ్లు చేస్తూ, చెడ్డ ఫలాలను ఇచ్చేవాడివిగా ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ కూడా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మంచి చెట్టు కేవలం మంచి ఫలములు మాత్రమే ఇస్తుందంటుంది. ఇప్పుడు నీ మనసు, నా మనసు మంచిగా ఉంటే మనం ఇతరుల ఎడల మంచి చేయడానికి మాత్రమే ముందుకు వస్తాం.
మన మనసు నిర్మలముగా ఉంటే మనం ఇతరులను గురించి మంచిగా ఆలోచన చేస్తాము, ఇతరుల గురించి మంచి మాట్లాడుతూ ఉంటాము, ఇతరులని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము, మన ప్రేమను చూపిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది మంచి చెట్టు మంచి పండ్లను ఇచ్చునని ప్రభు అంటూ ఉన్నారు. ఇప్పుడు నీవు క్రీస్తులో ఒక మంచి ప్రవక్తగా, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, సేవకుడుగా, భక్తిపరుడుగా నీవు జీవిస్తూ ప్రభు ప్రేమను నువ్వు ఇతరులకు పంచుతూ ఉన్నావంటే, నిజమైన ప్రేమను నువ్వు ప్రభు నుండి పొందుకుని ఉన్నావంటే, నీవు ఆ ప్రజల పట్ల కానీ నీ తోటి వారి పట్ల కానీ నువ్వు చూపించేది ఈ మంచి చెట్టు మంచి ఫలములను ఇస్తూ ఉంటాయని ప్రభు పలుకుతూ ఉన్నట్లు, మంచి వ్యక్తిగా, మంచి మనసు కలిగిన వాడివిగా నీవు ఎదుటివారి ఎడలా చేసేది ఎప్పుడు కూడా ప్రభువును గూర్చి అయిన మంచిని మాత్రమే నువ్వు చూపిస్తూ ఉంటావు. అదే చెడు చెట్టు చెడ్డ పండ్లను ఇస్తూ ఉన్నాయని ప్రభు అంటూ ఉన్నారు. నీ హృదయంలో కపట భక్తి కలిగి క్రూరమైన వాడివిగా ఉంటూ పైకి ఇదిగో భక్తివంతుడుగా జీవించగలుగుతూ ఉన్నావేమో, కానీ ప్రభు ఈరోజు మనకు ఒక ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. కపట ప్రవక్తలు ఎలా ఉంటారో, మంచి మనసు కలిగి దేవుని మార్గంలో నడుచుకునేవారు ఎలా ఉంటారో మీరు ముందుగానే తెలుసుకొని తర్వాత వారిని అనుసరించండి అంటూ ఉన్నారు. ఈరోజు నీవు నేను ఈ యొక్క బలి పూజలు, ఈ యొక్క జీవాహారం ద్వారా, వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసినది, నేను ఎలా జీవించగలుగుతూ ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉన్నది, నేను కూడా కపట ప్రవక్తలను పోలి జీవిస్తూ ఉన్నానా, పైకేమో భక్తి చూపిస్తూ ఇదిగో వేషధారి అయి ఉన్నానా, నా జీవితము ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి మంచి మాటలు చెబుతూ నేనేమో చెడు మార్గంలో ఇదిగో చెడు సంబంధించినటువంటి క్రియలన్నీ కలిగి జీవిస్తూ ఉన్నానా, ఒక కపట ప్రవక్తగా క్రూరుడిగా ఉంటూ ప్రభు ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నానా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. నిరాకర రూపా నిరాధారణ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగియుండునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి
నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన సమయంలో ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా మనమందరము కూడా ఈరోజు ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలను, కుటుంబాలను ఆ ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా వారి కుటుంబాలలో చనిపోయి వారి ఆత్మలకు శాంతి కొరకు మన యొక్క ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆ ఆత్మలను దేవుడు తన యొక్క రాజ్యములకు చేర్చుకోవాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, గర్భఫలం లేని బిడ్డలకు ప్రభు గర్భఫలాన్ని దయచేయాలని విశ్వాసంతో ప్రభు ప్రార్థన ద్వారా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. విందు 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 కడరా విందు
రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారండి. ప్రీతితో కొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను అని ప్రభువు నుడువచ్చున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము 15వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనములో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని బిడ్డలను మీ పనులను ఉద్యోగములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.